కవిత రాజీనామా ఎపిసోడ్ పై తనదైన శైలిలో స్పందించారు సీఎం రేవంత్. దోపిడీ సొమ్ము కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టిందన్నారు. వాళ్లు కత్తులతో పొడుచుకొని తమపై నిందలు వేయడం ఏంటన్నారు. బీఆర్ఎస్ అనే విషపు నాగు కోరల్ని ప్రజలు ఎప్పుడో పీకేశారన్నారు. మీ కుటుంబ పంచాయతీలోకి మమ్మల్ని లాగొద్దన్న సీఎం చెత్తగాళ్ల వెనుక ఎందుకుంటా అన్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతోని కలిసి. లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. కోట్ల రూపాయలు ఇయ్యవు, 1000 కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు. 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాలలో తేడా వచ్చి బావ, బామ్మర్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతతగానే ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండా అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండ రాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు, మాడ వలగొట్టిరు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాన్ దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాన్ దగ్గర పోయి కూర్చుంటారు. పోయి ఉన్నాను మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోరు. అంతే తప్ప మమ్మల్ని లాగకండి. మీ కుటుంబ